ఒక్కొక్క అంశానికి సంబంధించినటువంటివి కీలకమైనటువంటి పరిణామాలు మారిపోతా ఉంటున్నాయి. అందులో ప్రధానమైనటువంటిది సైన్యంలో ఇప్పుడు ఇదివరకటికి మళ్ళీ కాకుండా ఇప్పుడు త్రివిధ దళాల మధ్యన సమన్వయం. మొన్న ఆపరేషన్ సింధూర్ తర్వాతన చాలా సీరియస్‌గా చేసుకున్నారు. ఒక పక్కన లడఖ్‌లో ఎత్తైన ప్రదేశాలతో పాటుగా అటు పక్కన ఈశాన్య రాష్ట్రాలు, ఇటు పక్కన వచ్చేటప్పటికి సర్క్రిక్ జలసంధి దగ్గర ఏదైతే గుజరాత్‌లోను త్రివిధ దళాల విన్యాసాల ద్వారా కోఆర్డినేషన్ సమన్వయం చేసుకునే దాంట్లో ఉన్న లోపాలను సరిచేసుకుంటూ పర్ఫెక్ట్ ప్లాన్ చేస్తున్నారు. ఈ లోపుగా టెర్రరిస్ట్ యాక్టివిటీ జరిగింది కాబట్టి నెక్స్ట్ అటాక్ వైపుకి వెళ్తారా ఏంటి అన్నటువంటిది చూడాలి. ఇప్పుడు చూస్తే తాజాగా ఏదైతే త్రివిధ దళాలకు సంబంధించి భైరవ్ అనే ఒక కొత్త విభాగాన్ని లైన్లోకి తీసుకొచ్చారు. సర్వశక్తివంతమైనటువంటి సైన్యంగా ఇప్పుడు మరొకటి సంభవ్ సెక్యూర్ ఆర్మీ మొబైల్ భారత్ వెర్షన్ ఇది తాజాగా తీసుకొస్తున్నారు. సింధూర్ 1లో చూసినటువంటి అనుభవాలతో ఈ సరికొత్తదైనటువంటి ఆల్ టైప్ ఆఫ్ అటాకింగ్స్కి సిద్ధపడేటటువంటిది అడ్వాన్స్డ్ వెర్షన్తో ముందుకు వెళ్తున్నాం అన్నటువంటిది ఉపేంద్ర ద్వివేది ఎవరైతే భారత సైనిక అధికారి తేల్చి చెప్పుకొచ్చారు.